బెల్లం అప్పాలు తయారీ విధానం చూద్దాం. అరిసెల కన్నా ఏమీ తీసిపోవండి ఇవి. అరిసెలు ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి. ఇంకా సూపర్ మెత్తగా కూడా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం అప్పాలు. హాయ్ అండి, బెల్లం అప్పాలు చేసుకుందామని అర్ధ కిలో బెల్లము తురుముకున్నానండి. ఇట్లా ఇప్పుడు కొలతలు చూపిస్తా. ఒక గిన్నె తీసుకొని ఇట్లా కరిగించుకుందాం. ఈ గిన్నెలో రెండు గిన్నెల బెల్లం తీసుకున్నా కదా. ఇప్పుడు బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నానండి. ఈ బియ్యము రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఒక 4-5 సార్లు మంచిగా తెల్లగా వచ్చేదాకా కడిగి ఈ బియ్యం ఆ ప్యాన్ కింద ఆరబోసుకొని మిల్లుకిచ్చి పట్టించుకున్న బియ్యం. ఇట్లా ఏదన్నా ఉంటే మనము అట్లనే చేసుకోవద్దండి, ఇట్లా తీసేసుకోవాలి. గోధుమ పిండి కూడా ఒక కప్పు. ఇవి మేము పోషమ్మకు బోనాలు చేసినా చేసుకుంటాము. ఎల్లమ్మకు ఒక్క పొద్దులు ఉన్నోళ్ళు కూడా చేసుకుంటారు ఇది ఈ అప్పాలు. ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం. మనం ఇప్పుడు ఏ కప్ తోటి అయితే పిండి తీసుకున్నామో బెల్లం తీసుకున్నామో అదే కప్ తోటి నీళ్ళు తీసుకుంటున్నాం. 2 కప్పులు నీళ్ళు ఇట్లా కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇది వేరే గిన్నెలకు వడగట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్న ఆ కడాయిలో వడగట్టుకుందాం. ఇట్లా కొంచెం ఉష్కెనన్నా ఏదన్నా చెత్త అట్లాంటిది ఉంటుంది కాబట్టి ఇట్లా వడగట్టుకుంటే మనకు కూడా ఏ డౌట్ ఉండదు. ఈ 4 ఇలాచి చితగ్గొట్టుకుందాం. ఈ 4 ఇలాచీలు చితగ్గొట్టుకుంటే ఇట్లా ఇలాచి పౌడర్ వచ్చిందండి. 1/2 టీ స్పూన్ అంత వచ్చింది, 1/2 టీ స్పూను. ఇప్పుడు 1 స్పూను సోంపు. మంచి టేస్ట్ ఉంటుందండి ఈ బెల్లప్పలకు. మేము బోనాలు చేస్తే కంపల్సరీ ఈ బెల్లప్పలు చేసుకుంటామండి. ఈ పిండి ఒకసారి కలిపేసుకొని ఇలా వేసేసుకుందామండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి మనం ఏమి వేస్తూ ఆలోచించవలసిన అవసరం లేదు. పిండి ఎక్కువైతుందో తక్కువ అవుతుందో అందాజు చొప్పున పెట్టుకుంటేనేమో అట్లా ఆలోచించుకుంటా చేస్తాం మనం. ఇదేం పాకం కూడా ఏం అవసరం లేదండి. బెల్లం కూడా నార్మల్గా బెల్లం కరిగిందంటే మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మొత్తము సిమ్లో పెట్టుకున్నానండి. ఇది బతుకమ్మకు నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇంట్లో అమ్మవారికి శుక్రవారం నాడు శ్రావణంలా ఏదో ఒక శుక్రవారం కూడా నైవేద్యానికి బాగుంటుంది ఈ రెసిపీ. ఇది ఇప్పుడు ఇట్లనే కంప్లీట్గా కొంచెం చల్లగా అయ్యేదాక వదిలేద్దామండి. మూత వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వదిలేసిందండి. ఎందుకంటే బాగా చెయ్యి కాలుతుంది కదా అట్లా అని. ఇంకా పిండి కరెక్ట్గా వచ్చింది కదా. కొంచెము నూనె చేతికు అప్లై చేసుకొని ఇట్లా పిండి ముద్దలు అన్నిట్లనే చేసుకొని వత్తుకుందాం.
అన్నిటిలో చేసుకొని ఇప్పుడు పీట తీసుకొని దీని మీద కవర్ వేసిన, ఏ కవర్ అయినా సరే, నూనె ప్యాకెట్ అయినా సరే, పాల ప్యాకెట్ అయినా సరే, ఇట్లా వైట్ కవర్ అయినా సరే, ఏదన్నా తీసుకొని ఇట్లా ఇట్టుకొని పిండి ముద్ద అరిసెల లెక్క ఒత్తుకోవాలి. మనకు సన్నగా చేస్తేనేమో క్రిస్పీగా ఉంటాయి ఈ అప్పాలు, దొడ్డుగా చేస్తేనేమో మెత్తగా స్మూత్గా ఉంటాయి. ఈ సైజులో చేసుకోవాలన్నీ. సన్నగా కాకుండా దొడ్డుగా కాకుండా మీడియంలో ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇట్లనే నూనెలో వేస్తే, నూనె వేడి కాగానే ఇట్లనే వేసుకుంటే అయిపోతుందని. అన్ని ఇట్లనే చేసుకోవాలి. నేను సగం పిండి చేసిన. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకున్నా కదా, చిన్ని పిండి ముద్ద వేసి చూసుకుందాం నూనె వేడైందో లేదో. నూనె మంచిగా వేడైంది కదా, ఫ్లేమ్ మీడియంలో ఉంచి మీదికి లేచేదాక మనము తిరిగి వేయొద్దు. మీదికి లేచింది కదా, ఒకసారి తిరిగేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఇట్లా తిరిగేసుకుంటా కాలనియాలి. ఇవి అరిసెల కన్నా ఏం తీసిపోవండి, అరిసెల లెక్కనే ఉంటాయి మెత్తగా దూదుల్లాగా. ఇప్పుడు ఇదిగా ఇది స్టైనర్లకు తీసేసుకుందాం. ఒకటి లేచినాక ఒకటి మీదికి లేచినాక ఒకటి వేసుకోవాలి. ఒక అరిసె పొంగినట్టు ఇట్లా వంగుతుంది చూడు. అరిసెలు అన్నీ ఒకరికి చేస్తుంది, ఒకరికి చేయరాదు, కానీ ఇవి ఈజీగా అందరు చేసుకోవచ్చు. కొంచెం నూనెలకు కనిపిస్తున్నాయి అని
అన్నిట్లనే చేసుకుందాం. పిండి అయింత అయిపోయింది. ఇది పండ్లు లేని ముసలోళ్ళు కూడా తినొచ్చండి. ఇది బెల్లప్ప అంత స్మూత్గా అంత మెత్తగా ఉంటుంది. దవడకేసుకుంటూ కొంచెంసేపు నాణ్యంగా అటు ఇటు అనుకొని మింగేస్తే కూడా వెళ్ళిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇట్లనే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి ఈ వీడియో ఎట్లుందో.